వైసీపీ సోషల్ మీడియా వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని, అలాగే టీడీపీ సోషల్ మీడియా వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో టీడీపీ సోషల్ మీడియా వ్యక్తులపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ లీడర్లు రాగా పోలీసులు కేసు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని కేసులు పెట్టేవారిని తాము అధికారంలోకి వచ్చాక ఎక్కడున్నా పట్టుకుని కటకటాల పాలు చేస్తామన్నారు. లోకేష్ మాదిరిగా తాము రెడ్ బుక్ పెట్టుకోమని, తప్పు చేసే ప్రతి టీడీపీ వారి పేర్లను నమోదు చేసుకుంటామన్నారు. పోలీసులు ప్రజల పక్షాన కాకుండా నేతల పక్షాన వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ మీద కొన్ని పోస్టింగ్లు పెట్టారని ఒకటి, మరొకటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే వేరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాటి మీద పోస్టింగ్లు పెట్టించి దాని ద్వారా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో అనేక రోజులుగా వాళ్ళని తీసుకువెళ్లడం, దాడి చేయడం, కొట్టడం, దూషించడం, జైళ్లకు పంపించడం, రకరకాలైనటువంటి చిత్రహింసలకి ఈరోజు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మేము ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు గురించి మాట్లాడటం లేదు, అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఈరోజు ఈ పోస్టింగులు పెట్టడం జరిగింది. ఆ ఐడీలన్నీ సేకరించాం. ఆ ఐడీలు సేకరించి గతంలో ఎవరైతే విధంగా ఐటీడీపీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ, ఆయన ఆధ్వర్యంలో ఎంతో మంది మేము అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పోస్టింగులు పెట్టారు. ఈరోజు పోస్టింగులు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఫేక్ పోస్టింగులు పెట్టి గతంలో ఏదో పెట్టారని చెప్పి ఎవరి మీదైతే మీరు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఈరోజు సోషల్ మీడియాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద కూడా మీరు ఒకే విధమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేదాయపాలెం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను, నాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది.